చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకిరాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ, హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి. నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి. ప్రపంచంలో చేసుకుంటే అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భవిష్యత్ అంతా కూడా హార్ట్ ఈజ్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే, నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షోభం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ముందు మీరందరూ ఆ రోజు చూసుంటారు, జపాన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టాం. బాగా లేకపోతే మళ్ళా క్యాన్సిల్ చేసి నార్మన్ పోస్టర్ని ఇంగ్లాండ్ నుంచి ఐడెంటిఫై చేశాం.